గుడ్ మార్నింగ్. సండే రోజు ఫంక్షన్కి వెళ్ళాలి. సరే వెళ్ళే దారిలోనే గుడికి కూడా వెళ్దాము అని చెప్పేసి ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము. కానీ చాలా లేట్ అయిపోయింది లేసేపాటికి. అందులోనే చిన్నపిల్లలతో ఎర్లీ మార్నింగ్ జర్నీలు అంటే మామూలు విషయం కాదు. కానీ మా చిన్న తల్లులు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేసినా కానీ ఎంత యాక్టివ్గా ఉంటారో. ఈరోజే కాదు, డైలీ అంత ఒక మంచి స్మైల్తో లెగుస్తారు నవ్వుకుంటూ. కానీ దగ్గర మనిషి ఉండాలి. మనుషులు కానీ దగ్గర కనిపించకపోతే కనుక ఇంకా ఏడ్చుకుంటూ రూమ్లోంచి బయటకు వచ్చేస్తారు. సింపుల్గా ఇలా రెడీ అయితే అయిపోయారు. ఇంకా వాళ్ళని రెడీ చేసి పక్కన కూర్చోబెడితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా మేము ఏం తీసుకెళ్ళాలి ఏంటని చెప్పేసి ఇంకా అన్ని లగేజ్ మొత్తం సర్దేసుకున్నాము. ఇంకా ఆడుకుంటూ వాళ్ళకి చిరాకు వచ్చిందేమో, రెడీ చేశారే కానీ ఇంకా బయటకు తీసుకెళ్ళట్లేదు అని ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారు. సరే కాసేపు ఇద్దరిని ఎత్తుకొని అలా తిప్పితే మళ్ళీ కామ్ అయిపోయారు. ఫంక్షన్కి అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయారు మా చింతలు. ఇంకా అంతకు మించి ఎక్కువైతే రెడీ చేయనివ్వరు. ఇంతకు మించి ఎక్కువైతే హోప్స్ పెట్టుకోకూడదు రెడీ చేద్దామని. ఇంకా సింపుల్గానే ఉంటారు వీళ్ళు కూడా. మొత్తానికైతే అన్నయ్య వాళ్ళు అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు. అయినా ఇంకా మాకు వెళ్ళటాకైతే కుదరట్లేదు. గుర్తుకొచ్చినవన్నీ పెట్టుకుంటూనే ఉన్నాము. మొత్తానికైతే అన్నీ సర్దుకొని స్టార్ట్ అయిపోయాము. ఫంక్షన్ కోసం మా నలుగురం అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం. మా ఈ జర్నీ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. పిల్లలు పొద్దున్నుంచి సాయంత్రం బయటే ఉన్నారు సండే మొత్తం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎలా ఎంజాయ్ చేశారు, ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా కార్ ఎక్కడం స్టార్ట్ ఇంకా అయి పేకడం ఈ పేకడం చేశారు. ఇంకా బయటకు తలపెట్టి చూడడం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. జర్నీలో అయితే అసలు ఇబ్బంది పెట్టరు, మంచిగా ఆడుకుంటారు. ఎంత లాంగ్ జర్నీ అయినా సరే జర్నీలో ఆడడం విసిగించడం ఉండదు. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఒక 5-10 నిమిషాలు కొంచెం అలా చిరాకు చేస్తారు. మళ్ళీ పాలు తాగిపించేస్తే ఇంకా పడుకుంటారు వాళ్ళు. ఇంకా ముందైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సురేష్ గారు ఉంటాడు. చూడమ్మా ఇక్కడ బాయ్. అవన్నీ ఆ ఫోటోలన్నీ దీంట్లోకి ఎక్కించిపోయావరా? నా దాంట్లో కూడా ఉన్నాయి రాకృష్ణ. మొత్తం కలిసి సీడీ కూడా పోయేస్తా ఇక్కడే ఎవరు తీసుకున్నారు నాన్న? కన్నా ఎవరు తీసుకున్నారు? పెద్ద కన్నా చిన్న కన్నా?
బాయ్ కింద నిలబడతావా? ఏదమ్మా ఇంకమ్మా కింద కడతా నికేషా ఇటు బాగా చెప్తున్నావా? కాలు పట్టుకుంటాం. బాగా చెప్పు, బాగా చెప్పు. ఎట పోతావు ఎట ఎక్కువ మామూలుగా ఎప్పుడు ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈ గుడి మాకు ఎట్లా తెలుసు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్ అయితే తీసుకొని గుడికి వస్తా అని చెప్పేసి మొక్కుకున్నారంట వాళ్ళు వెళ్ళినప్పుడు. ఇంకా పెళ్ళైన తర్వాత వెళ్ళటాకైతే కుదరలేదు. నాకు 4వ నెల ప్రెగ్నెన్సీలో వెళ్ళాం గుడికి. అప్పుడు నేను మొక్కుకున్నాను, మంచిగా డెలివరీ అయ్యి పిల్లలు హెల్తీగా పుడితే చాలు నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి. పిల్లలు పుట్టినాక ఇంకా 1 ఇయర్కి అయితే టైం ఇప్పుడు సెట్ అయింది వెళ్ళటానికి. గుడి బయట స్టార్టింగ్ ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే ఇట్లా ఏం లేదు. మొత్తం డెవలప్ చేస్తున్నారు టెంపుల్ కూడా కడుతున్నారు కొత్తగా. ఇంకా దిగంగానే వాళ్ళు బొట్లు పెడతామని చెప్పి బాగుంది. నికేషా ఇటు దా. ఇంకా స్టార్టింగ్ ఎంట్రింగ్లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది. గుడి లోపల ఎంట్రింగ్ ఇక్కడ. ఫొటోస్ వీడియోస్ అయితే తీయనివరేమో అనుకున్నాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఫోటో కూడా తీసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఏమి అవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ఏమనలేదు. అలా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను టెంపుల్ దగ్గర. ఇక్కడ ఎంత మ్యాక్సిమం ఎంతమంది తెలుసో లేదు తెలియదు కానీ ఎర్రవరం అనే ఊరిలో ఇక్కడ వెలిచిన దేవుడు. ఇంకేమైనా మొక్కుకున్న కోరికలు అన్నీ తీరుతాయని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఉంటుంది. నేను అయితే మొన్న మా వదిన వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నాకు తెలుసు. అంతకుముందు నేను కూడా పేరేమీ వినలేదు. ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని. జనాలు కూడా చాలామంది వస్తున్నారు.
ఇంకా దర్శనం అయితే బాగానే జరిగింది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. గంటలు కొట్టేస్తుంటే పోటాపోటీగా కొడుతున్నారు ఇద్దరు అసలు ఎవరు తగ్గట్లేదు. అక్కడ కాసేపు ఉండి ఇక్కడ గుడికి ఎదురుంగా ఇలా స్తంభాల్లాగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం రాయిలేవి ఒకదాని మీద ఒకటి పేర్చారు. ఏమన్నా కోరికలు కోరుకొని ఇట్లా పెట్టారేమో. ఇది అంతకుముందు వచ్చినప్పుడు కూడా మేము చూడలేదు, ఇప్పుడే చూడడం. ఇంకా జస్ట్ ఒక వీడియో తీసేసాము, మేమైతే ఏం పెట్టలేదు అట్లా. మొత్తానికి అయితే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా సెకండ్ టెంపుల్ దగ్గరికి అయితే బాగా స్టార్ట్ అయ్యాము. కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు కొబ్బరికాయ పువ్వు వచ్చింది. అది మా చిన్నదా ఏంటిదా అని చెప్పి చూస్తుంది. మొత్తానికి గుడి దగ్గర కొన్ని ఫొటోస్ తీసి దిగాము. గంటను మాత్రం వదలట్లేదు, బాగుంది అని చెప్పేసి ఒక వీడియో తీశాను. ఇంక వెళ్ళే దారిలో పైకి నుంచుంటుందేమో అని చెప్పి నుంచోబెడితే అసలు భయపడిపోతుంది, నుంచోలేదు. ఇంకొంచెం పెద్దలు అవ్వాలి, అప్పుడు కనుక మనం వద్దన్నా కానీ వాళ్ళు నుంచుంటూనే ఉంటారు. అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు అలా. ఇంకా వెళ్ళేదారిలో కొంచెం టిఫిన్ చేసి ఇంకా సెకండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్కి కూడా ఫస్ట్ టైమే రావడం. మా వారు అంతకు ముందు వచ్చారంట, మేమైతే ఇదే ఫస్ట్ టైము. ఈ టెంపుల్కి దగ్గరలోనే భోజనాలు అనమాట, ఫంక్షన్ అన్నాను కదా అక్కడ. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాము. ఆ టెడ్డీ పిల్లని చూస్తుంటే అవన్నీ కిందగా అన్నీ వేసి వాటి మధ్యలో వీళ్ళని కూర్చోబెట్టాలనిపించింది, అంత క్యూట్గా ఉన్నాయి. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటరింగ్ అయితే ఇది. ఫోన్ అయితే అలౌ లేదు. ఇంకా బయట ఒక చిన్న వీడియో తీసి ఇంకా ఫోన్స్ అయితే కౌంటర్లో పెట్టేశాము. సండే కదా, ఇంకా రష్గా ఉంటుందేమో, ఖాళీ ఉంటుందో లేదో అనుకున్నాము. ఇంకా గుడి పర్లేదు, కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి అయితే ఇంకా మామిడి తోటల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడే భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళంగానే కొంచెం తెలిసిన వాళ్ళందరినీ పలకరించేసి ఇంకా వీలైతే చైర్లో కూర్చోబెడితే కాసేపు ఆడుకున్నారు. ఇంకా వెళ్ళి ఒక 10 minutes అలా ఆడుకోగానే ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసాము. ఇంకా పాలు పెట్టి ఇంకా అలా పడుకోబెట్టేస్తే కాసేపు పడుకున్నారు. వాళ్ళు పడుకునే టైంలో మేము కూడా ఇంకా భోజనం చేసి వచ్చేసాం. ఇంకా పడుకొని లేకపోతే బయటికి మళ్ళీ తీసుకొస్తే అట్లాగే కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షం పడి అప్పుడే ఆగిందనమాట. ఇంకా తీసుకొచ్చే చెట్ల కొమ్మల మీద కూర్చోబెడితే అలా ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. చాలా సంవత్సరాల కిందట ఇట్లాగా తోటల్లో భోజనాలు చేసాం, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇలా తోటల్లో భోజనాలు చేయడం, ఇలా తోటలకు వెళ్ళడం. అట్లాగా అన్నీ మామిడి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, చాలామంది జనం ఉన్నారు. ఇంకా అక్కడే వండుకొని తిని ఆ డీజే సౌండ్స్ పెట్టుకొని చాలా బాగా అనిపించింది. ఇంకా భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేమైతే కొంతసేపు ఉండి
అక్కడ ఇంకా పిల్లల్ని వీడియోస్ తీపిద్దామని చెప్పేసి ఇలా ఆడిస్తున్నాము. అసలు మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళేపాటికి మళ్ళీ 7:30 అయ్యింది. అసలు చిరాకు తెప్పియడం, ఏడవడం అసలు ఏం లేదు. ఒక మొత్తంలో ఇంకా కాసేపు ఆకలేసినప్పుడు ఇంకా ఎలాగో ఇంకా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఆకలేసినప్పుడు తప్ప ఇంక మామూలుగా చిరాకు చేయడం అని ఏం లేదు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ ఏదన్నా ఫంక్షన్ కన్నా ఎక్కడికైనా వెళ్ళడం ఏంటంటే అలా ఇంట్లోనే అయిపోతుంది. కొంచెం బయటికి వెళ్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఇంకా అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటాము. వాళ్ళకి ఇంట్లో ఉండి ఒకేసారి బయటకు వచ్చేపాటికి వాళ్ళకి కొత్తగా అనిపించి అన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా చింతలు చెట్టు మీద నుంచి దిగదంట. ఇంకా అక్కడ వాళ్ళందరూ వచ్చేసి ట్విన్సా అని చెప్పేసి అడిగి బొగ్గలు గిల్లేస్తున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళకపోయినా లాక్కుంటున్నారు ఎత్తుకోవటానికి. ఇంకా మొత్తానికి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆ చెట్టు కోపం మీద కూర్చోటానికి వెనకాల ఎంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారో. ఇంకా అట్లా వాళ్ళని కూడా ఎలా తీసానో లేదో వెంటనే వేరే వాళ్ళు వచ్చారు కూర్చోబెడతాకి. అసలు మేము వాళ్ళని చూడలేదు. వాళ్ళు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఉంటున్నారని ఇంకెలా తీసాను లేదో ఇంకా వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకోను. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో కొంచెం వ్యూ అయితే చూపిస్తున్నా. చాలా పెద్దగా ఉంది తోట. ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరినీ రికార్డింగ్ ఎందుకు చేయడం అన్నట్టు వాళ్ళు ఏం తీయలేదు. వెళ్ళే దారిలో మాత్రం తీస్తున్నాను. చాలామంది జనం వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా డీజేలు పెట్టుకొని సాంగ్స్, డ్యాన్సులు. మేమైతే మా చిన్న తల్లితో ఈ సండే ఇట్లా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చే దారిలో బ్యాక్ సైడ్ కూర్చొని అన్నీ చూస్తుంది. మళ్ళీ తీసుకుంటే రావట్లేదు అక్కడ నుంచి. ఆ ప్లేస్ నచ్చినట్టు ఉంది. ఇంకా అక్కడ సెటిల్ అయిపోయింది. తలకు తగులుతున్నా కానీ అసలు తీసుకుంటే రావట్లేదు. ప్లేస్ నచ్చినట్టుంది. మా పెద్ద బంగారానికైతే ఎవరైనా ఒకళ్ళన్నా సరే ఎత్తుకోవాలి. అలా మనుషుల మీదే ఉంటుంది. ఇంకిద్దరు తను కూడా తీసుకొని కూర్చోబెడితే ఇంకా కాసేపు ఆడుకుంది తను కూడా. కానీ నిద్రకు వచ్చేసారు ఇద్దరు కూడా. ఆ ప్లేస్లో కూర్చోబెట్టిన తర్వాత ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా మళ్ళీ రానంటున్నారు. ఇంకా చింతలు అయితే అక్కడే అలాగే ఇంకా నిద్రపోతుంటే తను తీసుకున్నాము. వెనకాల బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు కూడా బండి మీద వస్తుంటే వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు, చేతులు ఊపుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుతున్నారు. ఎత్తుకుంటేనేమో తీసుకుంటే రావట్లేదు, అలాగే కూర్చుంది, అలాగే పడుకుంటుందంట. తీసుకుంటే మాత్రం ఏడ్చింది. ఇంక సరేలే పడుకొని అని చెప్పేసి ఇంక అట్లా కాసేపు బాగుంది కదా అని కొంచెం వీడియోస్ రికార్డింగ్ చేశాను. తర్వాత మళ్ళీ తీసుకొని ఉన్నా పడుకోబెట్టుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం వర్షం పడినట్టుగా అనిపించింది. అక్కడక్కడైతే ప్లేసుల్లో వర్షం అయితే పడింది. మొత్తానికైతే సండే అయితే ఫండేగా ఇట్లా గడిచిందనమాట. ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కాసేపు ఆడుకున్నారు.
మనం హలో అంటే ఆ షో దగ్గర పెట్టుకొని హలో అంటుంది. ఓకే, మా సండే అయితే ఇట్లా ఇంత హ్యాపీగా మంచిగా అయితే డే అయితే గడిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నికేషా నికేత ట్విన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.